హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 595 పాయింట్స్ గెయిన్ అయ్యి 32,200 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 175 పాయింట్స్ గెయిన్ అయ్యి 9,490 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. సో ఈ మే సిరీస్ ఎండింగ్ అనేది మనకు కొంత స్ట్రాంగ్గా ఎండ్ అవడం అయితే జరిగింది. క్లోజింగ్ అయితే స్ట్రాంగ్గా అయింది, కానీ ఓవరాల్ మే సిరీస్ మనకి రెడ్లోనే క్లోజ్ అవడం జరిగింది అనమాట. ఈ సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే సెన్సెక్స్ 4.5% డ్రాప్ అయితే అయింది, నిఫ్టీ 3.75% డ్రాప్ అయితే అయింది. వొడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఈ రోజు ఈవినింగ్ మీకు 4 o'clock అరౌండ్ నేను టెలిగ్రామ్లో అయితే ఒక అప్డేట్ చేశాను కదా, గూగుల్ ఇండియా వాళ్ళు వొడాఫోన్ ఐడియాలో వాటా కొనేందుకు డిస్కషన్స్ చేస్తున్నారు అని. అఫీషియల్ అప్డేట్ అయితే కాదు ఫ్రెండ్స్, రిపోర్ట్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో ఫస్ట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, గూగుల్ వాళ్ళు ఇండియన్ టెలికాం ప్లేయర్ అయిన వొడాఫోన్ ఐడియాలో 5% వాటాను కొనేందుకు డిస్కషన్స్ చేస్తున్నారు అనేలాగైతే అప్డేట్ వచ్చిందనమాట. దీనికి ముందు గూగుల్ వాళ్ళు జియోతో కూడా డిస్కస్ చేస్తున్నారు, జియోలో వాటా కొనేందుకు అనేలా కూడా మనకు అప్డేట్స్ వచ్చాయి. కాకపోతే గూగుల్ వాళ్ళు అయితే జియోకి సంబంధించి ఎటువంటి వాటానైతే ఇప్పటివరకు కొనలేదు. ఫేస్బుక్ అండ్ ఇతర ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ ఆల్రెడీ జియోలో అయితే ఇన్వెస్ట్మెంట్స్ చేశారనమాట. సో ఫేస్బుక్ ని కౌంటర్ చేయడానికి గూగుల్ వాళ్ళు కూడా ఇండియాకి సంబంధించిన ఒక లార్జెస్ట్ టెలికాం ప్లేయర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వెళ్తున్నారు. అది ప్రాబబులీ వొడాఫోన్ ఐడియానే దానికి సంబంధించి 5% స్టేక్ కొనాలనుకుంటున్నారు. సో దీనికి సంబంధించి మనం వొడాఫోన్ ఐడియా రిలేటెడ్గా ఎలా చూడాల్సి వస్తుందంటే, వొడాఫోన్ ఐడియాకి సబ్స్క్రైబర్స్ పరంగా ఒక స్ట్రాంగ్ బేస్ అయితే ఉంది. కాకపోతే ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ ఇష్యూ, అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేది రానున్న రోజుల్లో వొడాఫోన్ ఐడియా అసలు సస్టైన్ అవుతుందా లేకపోతే ఇంకా క్లోజ్ అవుతుందా అనే క్వశ్చన్ మార్క్స్ తోనే మనకి రీసెంట్ టైమ్స్ లో స్టాక్ ప్రైస్ అయితే చాలా డ్రాస్టిక్ గా అయితే ఫాలో అయింది. ఇలాంటి పాయింట్ ఆఫ్ టైంలో వొడాఫోన్ ఐడియాకు ఉన్న అప్పుల్ని తీర్చే ప్రయత్నం ఒకవేళ గూగుల్ చేసినట్లయితే డెఫినెట్లీ అది వొడాఫోన్ ఐడియాని పాజిటివ్ గా అయితే ఇంపాక్ట్ చేస్తుంది. కంపేర్డ్ విత్ జియో, వీళ్ళకి వొడాఫోన్ ఐడియా చాలా చీప్ గా దొరుకుతున్నట్టు. కాకపోతే వొడాఫోన్ ఐడియా అనేది ఓన్లీ టెలికాం ప్లేయర్ మాత్రమే. కాకపోతే జియో అనేది ఓన్లీ టెలికాం ప్లేయర్ మాత్రమే కాదు, డిజిటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న ప్లేయర్ కూడా. సో యాజ్ ఇట్ ఈస్గా మనకి జియోలో చేసే ఇన్వెస్ట్మెంట్, వొడాఫోన్ ఐడియాలో చేసే ఇన్వెస్ట్మెంట్ ఒకటైతే ఖచ్చితంగా కాదు. కాకపోతే టెలికాం సెగ్మెంట్లో ఒక స్ట్రాంగ్ యూజర్ బేస్ ఉన్న కంపెనీస్ అయిన జియో అండ్ వొడాఫోన్ ఐడియాలోకి గ్లోబల్ ప్లేయర్స్ అయిన ఫేస్బుక్ అలాగే గూగుల్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటేనే ఫ్యూచర్లో ఇక్కడ నుంచి ఒక మంచి బిజినెస్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే ఇలా గూగుల్ వొడాఫోన్ ఐడియాలోకి ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది. అది నిజమేనా అని గూగుల్ని, వొడాఫోన్ ఐడియాని అలాగే ఆదిత్య బిర్లా వాళ్ళని అడిగితే వాళ్ళైతే దానికి రిలేటెడ్గా ఏ కామెంట్ కూడా చేయలేదంటున్నారు ఫ్రెండ్స్. సో ఇలాంటి పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ వొడాఫోన్ ఐడియాకి పాజిటివ్గానే ఉంటుంది. కాకపోతే కమింగ్ డేస్లో ఇది నిజంగానే అఫీషియల్గా కన్ఫర్మ్ అయ్యి వొడాఫోన్ ఐడియా రిలేటెడ్గా ప్రెసెంట్ ఉన్న డెట్ అంటే అప్ అనేది కొంత క్లియర్ అయ్యే ప్రయత్నం జరిగినట్లయితే వొడాఫోన్ ఐడియా కూడా కొంత ట్రాక్లోకి అయితే వస్తుంది. సో నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఈ క్వార్టర్లో వాళ్ళు 301 crores పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న నెంబర్స్ అన్ని కూడా లాక్స్ లో ఉంటాయి, కానీ కొంత సింప్లిఫైడ్ గా ఉంచడం కోసం నేను దీన్ని క్రోర్స్ లో మాట్లాడుతున్నాను. సో ఇక్కడ 301 crores అయితే ఈ క్వార్టర్లో వాళ్ళు ప్రాఫిట్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ క్వార్టర్లో వాళ్ళు పోస్ట్ చేసిన ప్రాఫిట్ని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో మీరు కంపేర్ చేస్తే మీకు ఆల్మోస్ట్ 21% దగ్గరగా నెట్ ప్రాఫిట్ అయితే డ్రాప్ అవడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీళ్ళు చేసిన ప్రావిజన్స్ గురించి మాట్లాడుకోవాలి. సో లాస్ట్ క్వార్టర్లో వీళ్ళు చేసిన ప్రావిజన్స్ 160 crores మాత్రమే అనమాట. కాకపోతే ఈ క్వార్టర్లో వాళ్ళు చేసిన ప్రావిజన్స్ 567 crores. సో ప్రావిజన్స్ రిలేటెడ్గా క్వార్టర్ ఆన్ క్వార్టర్లోను అలాగే ఇయర్ ఆన్ ఇయర్లో కూడా కొంత డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయితే కనిపించింది ఫ్రెండ్స్. అండ్ వైరస్ రిలేటెడ్గా కూడా అడిషనల్గా వీళ్ళు ప్రావిజన్స్ అయితే చేయడం జరిగింది. అండ్ ఒకసారి అసెట్ క్వాలిటీని గమనిద్దాం. సో ఇక్కడ మీరు గమనిస్తే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ పర్సెంటేజ్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ పర్సెంటేజ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇది గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అలాగే ఇది నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనమాట. సో దీన్ని మీరు లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా లేదంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసినా సరే మీకు ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే గ్రాస్ అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మనకి డిక్రీజ్ అవుతూ ఉంటాయో మనం అది ఇంప్రూవ్మెంట్లో చూడాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫెడరల్ బ్యాంక్కి సంబంధించిన టోటల్ లోన్ బుక్ ఉంటుంది కదా, అందులో 35% మోరటోరియంలో ఉందని చెప్తున్నారనమాట. అంటే వాళ్ళ టోటల్ లోన్ బుక్లో 35% లోన్స్ అనేటివి మోరటోరియం అడిగారు. సో మోరటోరియం మేము వాళ్ళకి ఇచ్చామనే అప్డేట్ అయితే వీళ్ళు చేయడం జరిగింది. సో ఎంత పర్సెంట్ అయితే మోరటోరియం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో టోటల్ లోన్ బుక్లో, అది మనం కొంత నెగిటివ్గా చూడాల్సి వస్తుంది. మోరటోరియం తీసుకుంటున్నారంటే కొంత ఫైనాన్షియల్గా ఇంపాక్ట్ అయితే ఉందని. కాకపోతే వాళ్ళు ఎంత ఫైనాన్షియల్గా ఇంపాక్ట్ అయ్యారు, రానున్న రోజుల్లో వాళ్ళు ఎలా రీపేమెంట్ చేస్తారనేది కమింగ్ క్వార్టర్స్ డేటాలో అయితే మనకు కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ సన్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సన్ ఫార్మా ఒక సబ్సిడరీ అయిన సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ స్పార్క్ తన పేరెంట్ కంపెనీ అయిన సన్ ఫార్మాతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుందనమాట. సో సన్ ఫార్మా సబ్సిడరీ అయిన స్పార్క్ వాళ్ళ పేరెంట్ కంపెనీ అయిన సన్ ఫార్మాతో SCD-044 ఈ డ్రగ్ రిలేటెడ్ గా ఒక అగ్రిమెంట్ అయితే కుదుర్చుకోవడం జరిగింది. సో ఈ అగ్రిమెంట్ లో భాగంగా సన్ ఫార్మా వాళ్ళు అప్ ఫ్రంట్ గా ఒక $20 million అండ్ కమింగ్ డేస్ లో $125 million గా ఫండ్ చేస్తారనమాట. ఇలా ఫండ్ చేసిన దానికి గాను వాళ్ళ సబ్సిడరీ కంపెనీ డెవలప్ చేసిన ఈ డ్రగ్ రిలేటెడ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కమర్షియలైజేషన్ రైట్స్ అనేటివి సన్ ఫార్మాకి వెళ్తాయన్నమాట.
ఓకే, SCD-044 అంటున్నారు, అదేంటి డ్రగ్ నేమ్ కూడా కాదు కదా అంటే వీళ్ళు ఇంకా డెవలప్ చేస్తున్నారు దాన్ని. సో ఇది అటోపిక్ డెర్మటైటిస్ కి. ఈ కండిషన్ మోస్ట్లీ చిల్డ్రన్స్ లో కనిపిస్తూ ఉంటుంది. స్కిన్ కొంత రెడ్ అవుతూ ఉంటుంది అండ్ కొంత ఇచ్చింగ్ అనేది ఉంటుంటుంది. దాంతో ఇంట్రోడక్ట్ సెషన్స్ లో డ్రగ్ ని డెవలప్ చేసిన కంపెనీ 10% దగ్గరగా పెరిగింది అండ్ సన్ఫార్మా కూడా ఇంట్రోడక్ట్ సెషన్స్ లో పాజిటివ్ గా క్లోజ్ అవడం జరిగింది. అండ్ నెక్స్ట్ KPIT టెక్నాలజీస్ అలాగే బాలకృష్ణ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఈ వైరస్ వాళ్ళ కంపెనీస్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది కమింగ్ క్వార్టర్స్ లో అండ్ ఎప్పుడు రికవర్ అవుతారనే స్టేట్మెంట్స్ అయితే వాళ్ళు చేయడం జరిగింది అనమాట. సో ఫస్ట్ KPIT టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుందాం. సో వీళ్ళు చెప్తున్నది, ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది కదా, మనకి FY21 స్టార్ట్ అయిపోయింది కదా, ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ అంతా కూడా ఈ వైరస్ వల్ల మా మీద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. సో ఫస్ట్ 2 క్వార్టర్స్ తర్వాత థర్డ్ క్వార్టర్ నుంచి మాకు రికవరీ కనిపిస్తుంది అని చెప్తున్నారు అనమాట. ప్రెసెంట్ వాళ్ళ లిక్విడిటీ పొజిషన్ అంటే వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉంది అండ్ ఫైనాన్షియల్ గా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుతూ 330 crores మా దగ్గర క్యాష్ బ్యాలెన్స్ ఉంది అండ్ నెగ్లిజిబుల్ డెట్ అంటే అప్పు పెద్దగా లేదు కాబట్టి దీని రిలేటెడ్ గా మా కంపెనీ మీద అంత పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండదు. టైం టు టైం ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మా షేర్ హోల్డర్స్ కి అప్డేట్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. KPIT టెక్నాలజీస్ అనే కాదు, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఈ పాయింట్లో కొంత సర్వైవ్ అవ్వాలంటే వాళ్ళ డెట్ అంటే వాళ్ళ అప్పు అనేది కొంత తక్కువగా ఉన్నట్లయితే మోస్ట్లీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి వాళ్ళు ఈ పాయింట్ని కొంత సర్వైవ్ అవ్వడానికి. ఎందుకంటే వాళ్ళ రెవెన్యూస్ తగ్గిపోయి బయట సేల్స్ తగ్గిపోయినా సరే వాళ్ళకి అప్పు ఎక్కువగా ఉందనుకోండి, దానికి రిలేటెడ్గా వడ్డీలే వాళ్ళు ఎక్కువగా కడుతూ ఉండాలి. నెక్స్ట్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు టైర్ మ్యానుఫ్యాక్చరర్స్. సో వీళ్ళ సేల్స్ వాల్యూమ్స్, రెవెన్యూస్ అండ్ ప్రాఫిటబిలిటీ అనేది ఓవరాల్గా ఇవన్నీ కూడా మాకు ఈ వైరస్ వల్ల అయితే ఇంపాక్ట్ అయ్యాయని చెప్తున్నారు. బాలకృష్ణ ఇండస్ట్రీస్కి సంబంధించి మనం ఒకటి తెలుసుకోవాల్సింది, వాళ్ళ సేల్స్లో 80% సేల్స్ అని కూడా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ద్వారానే చేస్తుంటారు ఫ్రెండ్స్. ఇండియాలో కేవలం 20% సేల్స్ మాత్రమే జరుగుతుంటాయి. కాబట్టి ఇంటర్నేషనల్గా వాళ్ళ కండిషన్స్ కొంత నార్మల్ అవుతున్నట్లయితే బాలకృష్ణ ఇండస్ట్రీస్కి పాజిటివ్ అనమాట. సో వీళ్ళు చెప్తున్నది ఇంటర్నేషనల్గా ఉన్న కండిషన్స్ అనేటివి ఆల్రెడీ కొంత బెటర్ పొజిషన్కి అయితే వచ్చాయి. సో ఒక 1 month బ్యాక్ కండిషన్స్కి ఇప్పుడు చూస్తే మాకు కొంత బెటర్గానే ఉంది అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాం. మే ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఇంకాస్త ఇంక్రీజ్ అయితే చేస్తాం ఎక్స్పోర్ట్స్ అని చెప్తున్నారు. ప్రెసెంట్ టైర్లు తయారు చేయడానికి మా దగ్గర రా మెటీరియల్ కూడా సఫిషియెంట్గా ఉంది. లాంగ్ టర్మ్ డెట్ అయితే మాకు ఎటువంటిది లేదు అండ్ నెట్ క్యాష్ పాజిటివ్గా ఉంది. కాబట్టి ఈ కండిషన్స్ని సర్వైవ్ అవ్వడానికి మాకైతే స్కోప్ అయితే ఉందని చెప్పే ప్రయత్నం అయితే వాళ్ళు చేయడం జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సపోర్ట్ 9420 దగ్గర గమనిస్తున్నాను, రెసిస్టెన్స్ 9570. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇమీడియట్గా 18480 అండ్ రెసిస్టెన్స్ అయితే 19700. సో యాక్చువల్గా ఈ వీక్ అంతా కూడా మీరు గమనించినట్లయితే స్టార్టింగ్ ఆఫ్ ద వీక్లో కొంత కన్సాలిడేటెడ్గా కనిపించిన దాని తర్వాత అయితే ఏవైతే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ నిఫ్టీ ఇంతవరకు ఫేస్ చేసిందో ప్రతి ఒక్కదాన్ని కూడా నిఫ్టీ క్రాస్ చేసి అయితే కొంత స్ట్రాంగ్ క్లోజింగ్ అయితే మనకు కనిపిస్తూ వచ్చింది. అండ్ ఈ రోజు కూడా 9500 అరౌండ్ మనకి వెళ్ళి అక్కడ నుంచి కొంత డౌన్లో అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో నిన్న మనం ఆప్షన్ చేంజ్ చూస్తున్నప్పుడు 9500 దగ్గర కొంత స్ట్రాంగ్ కాల్ రేటింగ్ ఉంది. ఎక్స్పైరీ కాంట్రాక్ట్లో కొంత స్ట్రాంగ్ కాల్ రేటింగ్ అయితే ఉంది. సో దాన్ని మనం రెసిస్టెన్స్గా గమనిస్తున్నాం అనుకున్నాం కదా. సో ఈ రోజు ఒకసారి ఆప్షన్ చేంజ్ చూసి ఎక్కడెక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఫామ్ అయిందో గమనిద్దాం. ఇది వీక్లీ కాంట్రాక్ట్ డేటా ఫ్రెండ్స్, June 4th సంబంధించిన ఎక్స్పైరీ డేట్కి సంబంధించిన కాంట్రాక్ట్ డేటా. సో ఇక్కడ మీరు డేటాను గమనిస్తే 9400 దగ్గర ఇంట్రాడే సెషన్స్ లో అక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అయితే బిల్డ్ అయింది అనమాట. కాకపోతే అట్ ద సేమ్ టైం మనకి 9400 కంటే పైనే ఉంటుందని చెప్పి 8 lakh డేటా బిల్డ్ అయింది ఫ్రెండ్స్. సో 340 అరౌండ్ ఇంట్రాడేలో బిల్డ్ అయింది అండ్ ఓవరాల్ గా కూడా 8 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఉంది కదా. సో దీన్ని మనం రెసిస్టెన్స్ గా చూడొచ్చు కదా. కాల్స్ దగ్గర పాజిటివ్ గా డేటా బిల్డ్ అవుతుంది, రెసిస్టెన్స్ పుట్ దగ్గర పాజిటివ్ గా డేటా బిల్డ్ అవుతుంది, సపోర్ట్ అంటూ ఉంటాం కదా. సో మరి ఇది రెసిస్టెన్స్ గా చూడొచ్చా అంటే సేమ్ పాయింట్ లో మనకి పుట్ దగ్గర ఎలాంటి డేటా బిల్డ్ అయింది అనేది కూడా మనం గమనించాలి. సో ఇక్కడ కేవలం 340 బిల్డ్ అయింది, కాకపోతే పుట్ సైడ్ మనకి 8,22,000 డేటా అనేది బిల్డ్ అయింది. కాబట్టి సో ఈ లెవెల్ ని మనం రెసిస్టెన్స్ గా అయితే చూడడానికి అయితే లేదు. సో ఫర్దర్ గా ఉన్న లెవెల్స్ చూస్తే 9500 దగ్గర మీరు గమనిస్తే ఇంట్రాడేలో 4 lakh అరౌండ్ అండ్ ఓవరాల్ గా 9,90,000 అరౌండ్ అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది. కాబట్టి 9500 లెవెల్ ని మనం ఇమీడియట్ గా రెసిస్టెన్స్ గా అయితే గమనించవచ్చు. ఆ లెవెల్ బ్రేక్ అయ్యి మనకి టాప్ సైడ్ కి వెళ్ళి క్లోజ్ అయినా లేకపోతే టాప్ సైడ్ కి వెళ్ళి స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నా సరే ఇక్కడ మనకి అన్వైండింగ్స్ ఇంట్రాడే సెషన్స్ లో కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఫర్దర్ గా నిఫ్టీని టాప్ సైడ్ కి తీసుకువెళ్తుంది అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి 9600 దగ్గర కనిపిస్తుంది. ఓకే, సపోర్ట్ వైట్ చూస్తే ఇమీడియట్ గా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా 9400 దగ్గర కొంత స్ట్రాంగ్ అనే డేటా ఉందని. సో ఇమీడియట్ గా మనం 9400 స్ట్రాంగ్ సపోర్ట్ గా అయితే గమనించవచ్చు ఫ్రెండ్స్. అండ్ అది బ్రేక్ అయితే 9300 దగ్గర కూడా మనకి సిగ్నిఫికెంట్ డేటా అయితే ఉంది. కాకపోతే 9400 అనేది బ్రేక్ అయిందంటేనే వీళ్ళు ఇంతకంటే బ్రేక్ అయ్యి కిందకి వెళ్ళదు అనుకుని రైట్ చేసిన వాళ్ళు అనమాట. ఆప్షన్ రైటర్స్ అందరూ కూడా, పుట్ రైటర్స్ అందరూ కూడా. ఇప్పుడైతే ఒక లెవెల్లో మనకి స్ట్రాంగ్ రైటింగ్స్ కనిపిస్తూ ఉంటుందో అంటే ఆ లెవెల్ కంటే పైకి వెళ్ళదు అని, ఆ లెవెల్ కంటే కిందకి వెళ్ళదు అని ఆప్షన్ రైటర్స్ రైట్ చేస్తుంటే ఒకవేళ ఆ లెవెల్ని బ్రేక్ చేసి మార్కెట్ వెళ్తుంది అనుకోండి. సో ఆప్షన్ రైటర్స్కి ఆపోజిట్గా మార్కెట్ వెళ్తుంటే వాళ్ళు అన్వైండ్ అయ్యే ప్రయత్నంలో మార్కెట్ సేమ్ డైరెక్షన్లో ఇంకా స్ట్రెంత్గా మూవ్ అవుతుంది అనమాట. అందుకే నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఆర్ రెసిస్టెన్స్ బ్రేక్ అయినట్లయితే చాలా స్ట్రాంగ్ మూవ్ కనిపిస్తుంది అనమాట, సడన్ మూవ్ కనిపిస్తుంది మనకి మార్కెట్లో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. 19,200 అరౌండ్ అయితే ఉన్నాం కదా. సో
సో ఎప్పటి నుంచో ఫామ్ అవుతున్న డేటానే 500 రేంజ్ లో మనకి డేటా అయితే ఫామ్ అవుతుంది. రెసిస్టెన్స్ సైడ్ 19,500 అలాగే 20,000 దగ్గర డేటా అయితే బిల్డ్ అయింది ఫ్రెండ్స్. కంపేర్డ్ విత్ మీకు అదర్ స్ట్రైక్ ప్రైసెస్ దగ్గర గమనిస్తే ఎక్కడ కూడా సిగ్నిఫికెంట్ డేటా అయితే బిల్డ్ అవ్వట్లేదు. అండ్ అలాగే సపోర్ట్ కూడా ఇమీడియట్ గా 19,000, అది బ్రేక్ అయితే 18,500 దగ్గర. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.